ఏర్పాటు చేశాము. ఫస్ట్ లక్ష్మారెడ్డి సీనియర్ అయినటువంటి సారు లక్ష్మారెడ్డి సార్ని వేదిక నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ సార్ గారికి, కృష్ణమూర్తి సార్ గారికి సికే సారు సతీష్ సార్ని సాధారణంగా ఆహ్వానిస్తాం. వేదిక వెండి సాధారణంగా ఆహ్వానిస్తాం. అంగన్వాడీ ఆయా అయినటువంటి గోల్గుల సంతోషాన్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. చాలా రోజుల నుంచి మండలంలో కనిమిని దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఒకటి జరిగింది. మా వెలుగొండ మండలంలో ఉన్న టీచర్లు అందరం కూడా నిన్న అరూరు దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో అందరం మీట్ ఇట్లనే ఒక పండుగ చేసుకున్నాం. మా ఎంపీఓ గారి కృషి జరిగింది. నా 24 సర్వీస్లోను దాదాపు 35 సర్వీస్లో ఎన్నడక్క జరగదు. అదేవిధంగా ఓన్లీ తల్లులే వచ్చి సన్మానం, సరే టీచర్స్కి సన్మానం జరుగుతుంది కానీ ఓన్లీ తల్లులు ఇనిషియేటివ్గా తీసుకొని తల్లులే వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం ఫస్ట్ టైం నేను చూడడం. అంటే మీకు థ్యాంక్స్ మాట్లాడడం చాలా చిన్నది. సరే తదుపరి మాట్లాడేటప్పుడు వివరిస్తాను. ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ఒక 2-3 స్పీచ్ తర్వాత సన్మానాలు తీసుకొని అది అందరం మాట్లాడదాం. పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. దే ఆల్సో రెడీ టు ప్రజెంట్ సమ్ అబౌట్ ద స్కూల్. సో ఫస్ట్ పేరెంట్స్ నుంచి వేదిక పైన అందరికీ సార్ కృష్ణమూర్తి సార్ నమస్కారం, లక్ష్మారెడ్డి సార్ నమస్కారం, సతీష్ సార్కు నమస్కారం, ఉషా మేడం నమస్కారం, ఉషా మేడం నమస్కారం, వేదిక పైన అందరికీ నమస్కారం. మీరు నమస్కారం చెప్తున్న అందరికీ. స్కూలు ఆగిపోయిన స్కూళ్ళు అప్పట్లో ఎంత బాగా నష్టం వచ్చి చదువుకున్నప్పుడు అయితే ఫస్ట్ వచ్చి నచ్చాయి స్కూళ్ళు. అప్పటికి బాగానే నడుస్తుంది మన స్కూళ్ళు అంటున్నాం. మధ్యరకంగా ఏం చేసినంటే మన పేరెంట్స్ అక్కడ పని చెప్పక ఊళ్ళపడి పంపించడం జరిగింది. ఊళ్ళపడి పంపించడం చెప్తే సార్ వచ్చినాక ఈ సార్ ఖచ్చితంగా నిలబడి నేను చేస్తామా, నేను ఊళ్ళపడి పంపించదు కానీ కృష్ణమూర్తి సార్ చెప్తే ఈ మాట నిలబెట్టుకొని ఊళ్ళు బాగా చేసినాక కృష్ణమూర్తి సార్ పేరెంట్స్ తల్లిదండ్రులు నేను అభివృద్ధిగా పంపిస్తున్నా. అది ఇక్కడ సౌకర్యం ఏది లేకుండా నేను చాలా అనుభవించిన. అప్పుడు అనుభవంలో ఇప్పుడు అనుభవంలో చాలా తేడా తెలుస్తున్నాను. ఆ తేడా ఏంటంటే ఈసారి వచ్చి మాకు అంతా చెప్పి చేసిండు. పేరెంట్స్ అందరినీ ఆపి ఎవరో ఎంతో మంది వచ్చి మాటలు చెప్తారు కానీ ఆ నిజాలు తెలియలేదు, అడుగు నిజాలు తెలియలేదు. కృష్ణమూర్తి సార్ మాత్రం అనుకున్న మాట కంటే ఎక్కువ నిలబెట్టేది స్కూల్ అన్ని పనులు చేసిండు. అందరు పేరెంట్స్ పిల్లలకు నేను ఉన్న నమ్మకంతో తీసుకొచ్చి ఇక్కడ స్కూల్ అన్ని పిల్లలు చేసినాం. స్కూల్ ఒకప్పుడు అందరు ఎక్కిస్తుంటే పిల్లలు బడికి వెళ్ళిందంటే పిల్లలు పోలీసులు అమ్మ అంటే సార్ ఒకరోజు సార్ మైలో బయట రోడ్డు కాడ వచ్చిండు. నా కొడుకు
చదివి నమ్మకంతో నా కొడుకుని తీసుకొచ్చి స్కూల్లో పెట్టిన నా కొడుకు చాలా బాగా అవుతుంది సార్. మీకు చాలా థ్యాంక్స్. మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా హుషారు, తక్కువ సాధతోటి మా పిల్లలు చదువు చేసుకుంటూ ఏ ప్రోగ్రామ్ అయినా మేము ఉన్నామని ఇంత చేసినా మేము ఉన్నామని మాట్లాడుకుంటూ చాలా ధన్యవాదాలు సార్. ఇద్దరికి అక్కడ సతీసారి గారు కూడా మా బాబు మా పాప చాలా బాగా అవుతుంది సార్. ఎంతమంది ఇప్పటికీ మంచిగా ఉంటుంది. ఇంకా మా అబ్బాయి మంచిగా జరుగుతుందని సార్కి ఇలాంటి సన్మానం చేసిన తక్కువ సార్. మీకు లక్షలు పెట్టి చదివించినాను, అట్లకైనా మా ఊరు చదవలేదు. స్కూల్లోకి వచ్చినాక మంచిగా అవుతుంది సార్.